తెలుసా? అలా చూడ ఎవ్వరు లేరే పొట్టిదానా. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇట్లా క్లిక్ చేసుకుంటే ఇక్కడ యువర్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న డ్రైవ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు డౌన్లోడ్స్లో మీకు లింక్ వస్తుంది. లింక్ యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకోండి. లేదంటే కలర్ మీరు వేరే చేంజ్ చేసుకోవాలనుకుంటారో కలర్ కూడా చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే, యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. సేమ్ ఫాంట్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఫోటోని కూడా 2 ఫింగర్స్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొద్దిగా ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 10.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని కొద్దిగా ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ పైన లాంగ్ ప్రెస్ చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసండి 10.28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఎవరి ఫోటో కావాలంటే వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 12.1 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్ కావాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.